టైం వేస్ట్ అవుతుంది. అలాగే వెళ్ళిపోండి, తొందరగా అయిపోతుంది. ఫాస్టాగ్ అయితే అక్కడ 2 లైన్లలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మాకు ఓలా ఉబర్ వాళ్ళే ఇది అమౌంట్ పే చేస్తారు కాబట్టి మాకు సెట్ అవుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి, ఒక చిన్న కామెంట్ అన్నా చేయండి ఫ్రెండ్స్. కామెంట్, ఒక లైక్ అని ఇచ్చుకోండి కదా. మీకోసం కష్టపడాలి, వీడియో తీయాలి అంటే మీరు ఒక లైక్ ఇవ్వాలి. కాండ్రా నాయన బాబు, పెద్ద ఆయన అనుకుంటా. ఇక్కడ టోకెన్ ప్రెస్ చేస్తే స్లిప్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ లో మనం అది ఉంది కదా, అది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే స్లిప్ వస్తుంది మనకు. వచ్చిన తర్వాత లోపలైతే మనం ఓలా ఉబర్ వాళ్ళకు ఫ్రీ అంటే మనకు ఛార్జ్ చేస్తాడు. వాడేం ఫ్రీ ఇవ్వడు, వాళ్ళేం ఫ్రీ ఇవ్వరు, అది కాదు. మనకు ఓలా ఉబర్ నడపదబ్బా తెలుసు బేకార్. ఎందుకంటే ఇక ఎయిర్పోర్ట్ వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎందుకు ఎంటీ వెళ్ళడం అని తప్ప కష్టం. దయచేసి ట్యాక్సీలు మాత్రం ఎవరు కొనకండి. చాలా మంది ఏం చేస్తారంటే డ్రైవింగ్ చేసి ఏదో ఒక రోజు 2 రోజులు బుకింగ్ రాగానే దాన్ని నమ్మి ట్యాక్సీలు మాత్రం కొంటారబ్బా. ప్లీజ్ ట్యాక్సీ వెహికల్స్ కొనకండి. చాలా మంది అంటారు, అన్న 60,000 సంపాదిస్తా, 70,000 సంపాదిస్తా, 80,000 సంపాదిస్తాం. 80,000 కాదు, 1 lakh కూడా సంపాదించవచ్చు. కానీ ఆ 1 lakh సంపాదించడానికి ఇంటికి వచ్చినప్పుడు ఈజీ అనిపిస్తుంది, కానీ దానికి ముందు ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకటి ఆలోచించండి. ఏం ఇబ్బంది అంటే అది మనకు రూమ్ రెంట్, పెట్రోలు, మన ఖర్చులు అవన్నీ పోను. ఈఎంఐ 20,000 ఒక్కొక్కరికైతే. ఇవన్నీ పోయి ఏం మిగులుతాయి భయ్యా? దీనికి బెటర్ డ్రైవర్ చేసింది బెటర్. డ్రైవర్కి 20,000 జీతం ఇస్తాడు, మంచిగా బత్తా అన్ని ఇస్తాడు, చాలా బాగుంటుంది. నాకు తెలిసి అనవసరంగా లక్షలు పెట్టుబడి పెట్టకండి, వెహికల్స్ కొనకండి, కొన్ని బాధపడకండి. ప్లీజ్ ఇదొకటి నా రిక్వెస్ట్. వెహికల్స్ కొన్న వాళ్ళు మాత్రం ఫెయిల్ అవుతారు. ఎందుకంటే 4 సంవత్సరాలు ఎట్టి చాకిరి వెహికల్ కోసమే కష్టపడాలి. దాంట్లో మనం సంపాదించేది ఏమి ఉండదు, అది ఇబ్బంది.
చేసే వాళ్ళు చేస్తారు అబ్బా. సీనియర్లకు లక్షలు వస్తాయి అన్నీ వస్తాయి, వాళ్ళకు పర్సనల్ బుకింగ్స్ వస్తాయి అన్నీ వస్తాయి. మనకు కొత్త వాళ్ళకు తెలియదు, సిటీ అని తెలియదు. కొన్ని ఏరియాలో ఒక్కొక్కరు ఒక విధంగా అయితే బెదిరిస్తారబ్బా. కొద్దిగా మనం ఇంకేంటి, ఇగో ఈ లోపలికి వెళ్ళైతే వచ్చినాం. అక్కడ క్లోజ్ చేసారు అనుకున్నా, ఓపెన్ ఉంది. చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి రా 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 అని ప్రైమ్ ప్లేస్ అతను ఓలా ప్రైమ్ ప్లేస్ అతను పిలిచిండు. ఇక్కడికి వచ్చినాక ఏముంది, అన్ని బండ్లే. ఇక్కడ 2 గంటలు వెయిట్ చేయాలి, తర్వాత సిటీలో 2 గంటలు వెయిట్ చేయాలి. ఈ వెయిటింగ్ల మీదనే మనకు సగం జీవితం గడిచిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మాత్రం ఒక 4 షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.